పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున కుబేరా, అది ధనుష్ అండ్ నాగార్జున గారి సినిమా 20 తారీఖు జూన్లో రిలీజ్ అయినట్టుంది. ఇది 20 జూన్ 2025. 181 నిమిషం తెలుగులో, 182 నిమిషాలు తమిళ్లో ఉందండి. ఆ లెంగ్త్ గురించి మళ్ళీ చివరిలో చెప్తాను. దీన్ని తీసినటువంటి ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల. శేఖర్ కమ్ముల్ గారు దీనికి దర్శకుడు అండి. నాగార్జున, ధనుష్, రష్మిక మడన్న ముఖ్యమైన పాత్రలు. మధ్య మధ్యలో కొంతమంది వచ్చి వెళ్ళారండి. అయితే దీనిలో స్క్రీన్ ప్లేలో చైతన్య పింగళి, ఆ పింగళి అనగానే నాకు పింగళి నాగేంద్ర గారు గుర్తొచ్చారు. మరి వారి తాలూకును లేదా ఆ ఇంటి పేరు మాత్రమో అది తెలియదండి. డబ్బులుగా చూస్తే 120 నుంచి 150 అయినట్టును, 132 దాకా వచ్చినట్టు చూపిస్తున్నారు. కానీ నాకు తెలిసింది సక్సెస్ఫుల్ సినిమానేనండి. అంటే లెవెల్స్ అంటాం మేము, అంటే సూపర్ హిట్ అట్లా కాకుండా లెవెల్స్ అయిపోయింది. ఆ లెవెల్స్ అయ్యి ఇంకొక రేంజ్కి వెళ్ళకపోవడానికి 2 ప్రధానమైన కారణాలు అనిపించినాయి నాకు. ఆ 2 చివరిలో చెప్తారండి. పోతే ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఒక సాహసం ముందు బిచ్చగాళ్ళు, ఇంతకుముందు బిచ్చగాడు అని ఒక సినిమా సూపర్ హిట్ అయింది, మీకు తెలుసు. ఆ బిచ్చగాళ్ళ మీద మళ్ళీ సినిమా తీయటం అనేది పెట్టుకుని, అక్కడ హీరోనే బిచ్చగాడుగా ఉంటాడండి. ఇక్కడ కూడా ధనుష్ బిచ్చగాడుగా చూపించారు. నాగార్జున ఒక మంచివాడిని, నాగార్జున గారి పాత్ర ఒక మంచివాడిని అన్యాయంగా వాళ్ళ మాట, సిబిఐ ఆఫీసర్ అండి ఆయన, వాళ్ళ మాట వింటలేదు అని చెప్పి ఆయన్ని ఇరికించి ఆయన్ని జైలు పాలు చేస్తే, ఆ భార్యా బిడ్డల కోసం నువ్వు మేము ఎలా చెప్తే అలా కనుక చేసేట్టయితే నిన్ను మళ్ళీ బయటికి తీసుకొచ్చి ట్రాక్లో పెడతాము అని చెప్పి ఆ విలన్ అంటే దానికి నాగార్జున గారు అంగీకరించాడు. సామాన్యంగా కథాకథనాల్లో మనం ఏమనుకుంటామంటే, ఒక ఇంత నాగార్జున గారు అంత హీరో ఒప్పుకున్నాడంటే ఈయన ఎప్పుడో కొడతాడు వీళ్ళని, దానికోసమే అంగీకరించి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటామండి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎక్కడో చోట ఉన్నటువంటి డబ్బు 1000 కోట్లు, ఒకళ్ళ పేరుతో ఎన్నో 10,000 పైన కోట్లు, 1000 కోట్లు ఇక్కడికి మార్చుకోవటానికి మనుషులు కావాలి. దానికి ఒక ఐడియా వాళ్ళు ఏమేశారంటే, ఎవరిని పెట్టినా కూడా కొంచెం ఎంత తెలివితేటలు ఉన్నాడు, ఏమైనా చేస్తాడు కాబట్టి నాగార్జున గారి సలహాతో 4 బిచ్చగాళ్ళని తీసుకొచ్చి పెడదామంటే, ఆ 4 బిచ్చగాళ్ళలో ఒకడు హీరో ధనుష్, ఇంకో 3 ఉన్నారండి. ఒక ఆడపిల్ల, ఇంకో 2 మగపిల్లలు. వాళ్ళందరి పేర 10,000 కోట్లు మార్చేసుకుని వీళ్ళు తీసుకుని వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళ పేరుతో ఏం జరిగిందో. ఇక పోరా నీ మానాన్ని నువ్వు అడుగు తిని బతుకొని వదిలేసి ఉంటే ఈ కథ లేదండి. ఎందుకంటే ధనుషుడు కూడా అలాగే వదిలేసేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన అడుక్కుంటానే ఉండేవాడు అక్కడ వెళ్ళిపోయి. ఆలయాల ముందు అక్కడే కదండి ఎక్కువ అడుక్కుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆ విలన్లు ప్రతినాయకులు ఒక్కొక్కరిని చంపేయటం మొదలెట్టారు. దానికి నాగార్జున గారు బాధపడి అలా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. మా పాత్ర సిబిఐ ఆఫీసర్ పాత్ర రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు వీళ్ళు చంపేస్తున్నారు అన్న సంగతిని కనిపెట్టినటువంటి ధనుషు మళ్ళీ వెళ్ళిపోయినాక పారిపోయి వాళ్ళకి దొరకకుండా తిరిగి మళ్ళీ పాపం అక్కడికే వస్తాడు. కొంచెం హార్ట్ లాక్ అయిపోతుంది ఆడిటోరియం మొత్తాన్ని. అయ్యో ఇదేంటి, ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, మళ్ళీ ఇతన్ని చంపేస్తారా, ఇప్పుడు ఐ టెస్టులు ఎన్ని చేసి చంపేస్తారా అన్నప్పుడు మళ్ళీ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దేర్. అయితే దీంట్లో
ఇతనికి ఈ పారిపోయినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి మడన్న హీరోయిన్. సో దీనిలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు అనేటువంటి భావన చివరెవరకు కలగనివ్వలేదండి. రెండు ఆ లవ్ సాంగులు కానీ లవ్ సీన్లు కానీ లేవు. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక నేను చెప్పాను నాగార్జున గారితో ఒకటి చెప్తాను. నాగార్జున గారి సినిమా అనగానే అద్భుతమైన ప్రేమ కథాంశం ఉంటుందని ఆడిటోరియం ఎక్స్పెక్ట్ చేస్తుందండి. అలాగే ధనుష్ యంగ్ హీరో, ఇప్పుడు నడుస్తున్న వాళ్ళు అతను యంగ్ హీరో కింద లెక్క. అతనికి కూడా అలా చూపిస్తున్నారు తప్ప పక్కపక్కన హీరో హీరోయిన్ని ఆ ప్రేమ కథాంశం నడవల. అందుకనే మీకు ఒక స్టేజ్లో ఆగిపోయింది సినిమా, ఇంకా ఆడాల్సిన సినిమా లేదా ఇంకా డబ్బులు తేవాల్సిన సినిమా అని చెప్పే కదా. ఇంకా డబ్బులు తేకపోవడానికి కూడా ఇంకో కారణం, ఇందాక మీరు చెప్పిన లెంగ్త్ కూడా ఒక కారణం అండి. ఆ లెంగ్త్లో 3 గంటల చిల్లర ఉందండి. తమిళ్లో 1 నిమిషం ఎక్కువ పెట్టుకున్నారు, మరి టైటిల్స్ కోసం పెట్టుకున్నారు. ఆ నిమిషం సీన్ ఏదన్నా కేవలం తమిళం కోసం దాచుకున్నారో తెలియదు, కానీ అలా 180 నిమిషాలు. ఇప్పుడు ఒకప్పుడు కాదండి, ఒకప్పుడు 3 అవర్స్ అనేది కామన్, ఇప్పుడు కొంచెం ఎక్కువ. దీనిలో మనకి అనుక్షణం, నేను స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ అన్నానే, ఎప్పటికప్పుడు ఈ ధనుష్ పాత్ర నాగార్జున పాత్రకి దొరికిపోతుంది అనేటువంటి ఫీలింగ్ ఇవ్వటం కోసం ఇతనికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది హీరోయిన్ ధనుష్ని. డబ్బులు కట్టాలి, డబ్బులు తీయంటే పాప చనిపోయిన అమ్మాయి తాలూకు చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో చూస్తే అంతా కలిపితే చిల్లర అవి, పైగా ఒకటి చల్లని నోటు కూడా, అంటే మార్చేసిన, ఇప్పుడు చల్లని నోట్ల కింద కొన్ని పెట్టారు కదా, ఆ నోటు ఇది చెల్లదు అని అక్కడ పడేసి అంతా కలిపి మళ్ళీ ఆయమ్మే కడుతుందండి. అంటే ఎందుకో తెలియకుండా హీరోకి అవినాభావ సంబంధం అంటామండి దాన్ని మనం. అవినాభావ సంబంధం అంటే ఎప్పుడో తెలియదు, వీళ్ళిద్దరికీ ఒక సంబంధం ఉంది. లేకపోతే ఈ 2 పాత్రలు కలవు జీవితంలో. ఈ 2 పాత్రలు కలవు అనుకుంటే ఆ కలవటానికి కారణమైనటువంటి ఇతను మాత్రం నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని తిడుతుంది. నువ్వు తప్ప ఎవరో తెలియరు నాకు నువ్వు తప్ప నాకెవరూ తెలియరు అని పాపం ఒకసారి మళ్ళీ చాలా తెలివితేటలతో కనుక్కుని ఆ బెచ్చగాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి దొరికిపోయి వాళ్ళ దగ్గరికి వస్తాడండి. వచ్చినాక ఇతనికి చాలా వాస్తవాలు తెలిసి మళ్ళీ కిటికీలోంచి దూకి పారిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని పట్టుకురావాలి, వాడు డబ్బు ఎక్కడ పెట్టాడో చూడాలి అని. ఈలోపు వీళ్ళిద్దరూ తెలివితేటలతో వెళ్ళి ఆ డబ్బు ఎక్కడుందో ధనుష్ కనిపెడతాడు. హీరో కాబట్టి డెఫినెట్గా స్క్రీన్ ప్లేలో అది చేయకపోతే హీరోయిజం ఉండదండి. కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత వీళ్ళు చేస్తున్న చూడండి, అక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు దొరికితే ఎవరైనా ఒక అద్భుతంగా ఎక్కడికో వెళ్ళిపోయి, ఫారిన్ వెళ్ళిపోయి కోటీశ్వరుడుగా జీవితాన్ని అద్భుతంగా గడిపేయాలని కోరుకుంటాడు. ఆ ఇచ్చని హీరోయిన్కి పెట్టలేదు, హీరోకి పెట్టలేదు. అతని ఇచ్చ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ డబ్బుతో భారతదేశంలో బిచ్చగాడు అనేవాడు అనారోగ్యాలకు గురవ్వకూడదు, అడుక్కు తింటా రోడ్ల మీద పడుకోకూడదు, వాళ్ళకి నెలవు కావాలి, వాళ్ళకి తిండి కావాలి అనేటువంటి ఆలోచన. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ధర్మాన్ని మర్చిపోకపోవటం అనేది ఒక సినిమా ధర్మం. ఆ సినిమా ధర్మాన్ని పాటిస్తూ అతను ఈ డబ్బు మొత్తం బిచ్చగాళ్ళకి వెళ్ళాలి అని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి కూడా అదే చెప్తాడు. మొత్తం ఇదంతా కూడా ఇలా వెళ్ళాలంటే వీడెవడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, వీడిని మనం వేసేయాలి అని. అంటే ప్రీ క్లైమాక్స్ అనుకోండి, అది ఒక లాస్ట్ 30 నిమిషాల దగ్గర ఈ నాగార్జున గారిని హీ కుడ్ కన్విన్స్ అవ్వకుండా కనుక నాగార్జున గారు ఉంటే ఈ సినిమా ఇప్పుడు చేసిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో చేయదండి. ఎందుకంటే నాగార్జున గారు ఉదాత్తమైన పాత్రలు వేసేటువంటి కథానాయకుడు. ఇప్పుడు ఇది కూడా ఒక కథానాయకుడేనండి. ఒక ఆఫీసర్ అంటే, సిబిఐ ఆఫీసర్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ అది. ఆల్మోస్ట్ ఇతనికి ఎంత నిడివి ఉందో నాగార్జున గారు కుడియడంగా అంత నిడివితో తీసుకొచ్చారండి.
అయితే ఆ డబ్బుల దగ్గర ఎందుకు ఆగిందంటే నాగార్జున గారి పాత్రని అలా ఊహించని వాళ్ళు కొంచెం జలక్ తిని ఉంటారండి. అంటే యాంటీగా లొంగిపోతాడు హీరో, లొంగిపోయి వస్తాడు, కానీ చివరిలో మారాడండి. అదే వన్స్ ఏ థీఫ్ ఎప్పటి నుంచి మంచి మనిషి రోజుల నుంచి ఇప్పుడు ఆ ముందు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఇంకా ఉంటుందండి. మంచి మనిషి అనేలాగా, అంటే ఒకప్పుడు దొంగ ఇప్పుడు కాదు. అది నాగార్జున గారి కోసం క్యారెక్టరైజేషన్ని వాళ్ళు రాసుకున్నారండి. రాసుకుని చివరిలో అద్భుతంగా ఆయన తిరగబడి ఈ బిడ్డని, ఏ బిడ్డ అయితే ఒక పాపం అడుగు తినేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి కడుపును పుట్టినటువంటి బిడ్డని కాపాడటానికి ఇతను చేసిన ప్రయత్నంలో, నాగార్జున గారు చేసిన ప్రయత్నంలో ఆ అమ్మాయి చనిపోతుంది. నాగార్జున పాత్రగా కూడా కాల్ చేస్తారండి. సిబిఐ ఆఫీసర్ పాత్రను కూడా వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినాక ఇక మనకు లాస్ట్ 20 minutes క్లైమాక్స్ ఏముందంటే డైరెక్ట్గా నాగార్జున గారు ఆ పాత్ర ముగిసే ముందు భయంకరమైన హీరోయిజాన్ని ఇచ్చి మొత్తం ఆ టోటల్ వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేస్తాడండి. ఎక్సెప్ట్ పెద్దాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన రిమూవ్ చేసేస్తాడు. చేసేసి ఆనందంగా, అంటే కాకపోతే అక్కడే బాధ వేసింది ఏంటంటే తను రియలైజ్ అయ్యి పోలీసులకి ఈ విషయాన్ని తెలియజేసేసి వాళ్ళ హెల్ప్తో కనుక నాగార్జున గారు ఈ పాత్ర చేసి ఉంటే ఆయన చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదండి. నేను అనుకుంటూ ఇప్పుడు చేసిన డబ్బుల కంటే, ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్ చెప్తాను చివరిలో, 100% ఎక్కువ చేసి ఉండేదండి. ఎందుకంటే నాగార్జున గారి పాత్ర అవినీతిపరుడు కాదు, కానీ అవినీతిపరులకు లొంగిపోయి కళ్ళ ముందు వాడు చనిపోతాంటే ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో కూడా మనకు చూపించారు. సో ఆ పాత్రను రియలైజేషన్లో కనుక తీసుకువెళ్ళి హీరోని కూడా కలుపుకుని ఇద్దరూ కలిపి క్లైమాక్స్లో సాధించుకుంటే ఒక భాగం ఉండేది. అయితే మోరే తమిళ్ హీరో కాబట్టి ధనుష్ గారు నాగార్జున గారిని చివరిదాకా ఉండలేకుండా ఆఖరి 30 నిమిషాలు అతనే, అంటే మొత్తం ఏం జరిగిందో మనందరం మర్చిపోతామండి ఆఖరి 30 నిమిషాలు వచ్చేసరికి. దిస్ ఈజ్ ఎ ధనుష్ ఫిలిం లాగా అలా ట్రీట్ చేసుకుంటూ తీసుకెళ్ళారండి. ఎంత గొప్ప ఆశయండి. నగరంలో బెచ్చగాడు అనేవాడిని ప్రతివాడిని చదివించాలి, వాళ్ళు అడుక్కోవటానికి వీలు లేదు, వాళ్ళ కుటుంబాలన్నీ బాగుండాలనేది గొప్ప థాట్ అండి, హ్యూమన్ థాట్ అది. తెలుగులో ఈ సినిమా సాధించిన విజయం పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి కాబట్టి మిగతా భాషల్లో సాధించలేదన్నట్టుగా నేను ఎక్కడో చూశానండి. అది నిజం అబద్ధం నాకు తెలియదు. నేను చెప్పిన దాన్ని మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోబాకండి. కానీ చేసి కనుకుంటే అది దాటి ఉండేది. మరి మిగతా చోట్ల అంత గొప్ప డబ్బు చేయలేదు అనేది. ఎందుకంటే హీరో నెగిటివ్ నుంచి పాజిటివ్ అనేది ఎన్నో సినిమాల్లో ఉందండి. చిరంజీవి గారు చేశారు, మా శోభన్ బాబు గారు చేశారు, కృష్ణ గారు చేశారు, కృష్ణరాజు గారు చేశారు, పెద్ద ఎన్టీ రామారావు గారు చేశారు. ఇలా పెద్ద వాళ్ళందరూ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అండి. ఆ సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళకపోవటానికి కారణం ఫస్ట్ లెంగ్త్ అండి. దిస్ సినిమా డజంట్ నీడ్ 3 hours అండి. ఎందుకంటే చాలా చోట్ల చూసిన సీన్లు చూసినట్టుగా తిరిగిన చోటే తిరిగిన ఫీలింగ్ అనిపించిందండి. ఫలానా చోటని నేను చెప్పను, దాన్ని మరి అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి బయటకు ఇప్పుడు శేఖర్ కమ్ముల్ గారు కూడా ట్రిమ్ చేసుకోలేరేమో. అందుకని ఆ ట్రిమ్ చేసుకుని కనుక ఒక 1/2 hour పెట్టుంటే ఇదే సినిమా యాజ్ ఇట్ ఈజ్గా డెఫినెట్గా ఇంకో 50-60 కోట్లు మాత్రం పైన చేసి ఉండేదని నేను నమ్ముతున్నానండి. ఆ ట్రిమ్మింగ్ గురించి ఇందాక చెప్తా అన్న రెండో పాయింట్ అది. అలా సముద్రం అందరిది, అందులో ఆయిల్ కూడా అందరిది అన్నట్టు. అంటే ఈ ధనవంతులు ఇప్పుడు దాని గురించే అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బునే వీళ్ళందరూ కాజేయటానికి ఒక 4 బినామీలను పెట్టుకుని 10,000 కోట్లు అలా పెట్టేసేసి ఇట్లా మోసం చేసి కోట్లు లక్షల కోట్లు ఆర్జించేటువంటి ఒక దుర్మార్గుడిని అంతం చేసిన కథ అండి ఇది. అయితే చివరిలో ధనుష్ పాత్ర కూడా అతన్ని కాల్చేశాడు. అది టైటిల్స్ వేసేసి అతను అరెస్ట్ అయ్యాడా లేదా, దొరికాడా లేదా ఇవన్నీ చూపించకుండా మనకి వదిలేశారు. ఎందుకంటే తన ప్రాణం కాపాడుకోవడం కోసం అతను చంపబోతున్నాడు కాబట్టి అతను చంపాడు అంటే పెద్ద కేసే ఉండదండి, చాలా తక్కువలోనే
బయటకు వచ్చేస్తాడు అతను. కానీ అలా కాదు, మళ్ళీ ఇతను వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ చేతులు పెట్టుకుని ఇతనికి కుబేరా అని పేరు పెట్టాడండి ఆ బుడ్డాడికి. అంటే ఒక బెచ్చం ఎత్తుకునేటువంటి ఒక అమ్మాయి బిడ్డకి కుబేరుడు అని పేరు పెట్టాడు. అంటే ఆ డబ్బు అతను ఉంచుకున్నాడు అని నాకు అర్థమైందండి. కుబేరా అని పెట్టాడంటే ఇతను కుబేరుడు, ఇతని పేరుతో ఉంచుతాడు తప్ప తను ఆ డబ్బును వాడుకోడు అన్నట్టుగా. అలాగే హీరోయిన్ పాత్రను కూడా రెండో పాయింట్గా మళ్ళీ చెప్తున్నానండి. హీరోయిన్ పాత్రను ఎందుకు వాళ్ళు తల్లిదండ్రులు ఉండలేకుండా హాస్టల్లోకి వెళ్ళిపోమన్నారు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ స్క్రీన్ ప్లే లాగా అనిపించిందండి. దానికి ఒక కారణం కనుక ఏదన్నా చూపించి ఉంటే ఇంకా అది కూడా అక్కడ కూడా బాగుండేది అని చెప్పి. ఏమైనా అనాథ బాలలు చదువుకుని పెద్దవాళ్ళై ఉద్యోగస్తులై ఈ జీవితంలో అంత ఎత్తుకు ఎదగగలిగితే ప్రపంచం సంతోషిస్తుందండి. లేకపోతే వాళ్ళు ఇలా బెచ్చగాళ్ళుగా మారిపోతారు అనేటువంటి ఒక అద్భుతమైన హెచ్చరికని ఈ సినిమా మనకు అందించిందండి. సో ఎవరైనా సరే కనపడితే ఒక 5 రూపాయలు వేసామా 10 రూపాయలు వేసామా అనేది ఒక పద్ధతి అండి. కానీ వాళ్ళల్లో అతను సంతకం కూడా చేయగలడండి మన హీరో ధనుష్, అంతవరకు నేర్చుకున్నాడు అంటాడు. అంచేత అలా సాధ్యమైనంత వరకు ఇప్పుడు మంచి బాగా ఎదిగిపోయింది సమాజం, ఎంతోమంది సాయం చేసేవాళ్ళు ఉన్నారు, వేల కోట్లు సాయం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ తరాన్ని మనం మార్చలేకపోయినా వాళ్ళ ఒళ్ళో ఉన్నటువంటి పిల్లలందరినన్నా తీసుకుని వచ్చి బాలికల గృహంలోనూ బాలల గృహంలోనూ పెట్టి వాళ్ళని విద్యావంతుల్ని చేస్తే ఈ యాచన అనేటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యక్రమం భారతదేశంలో ముగిసిపోతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో చేసినటువంటి ఈ సినిమాకి ధన్యవాదాలు తెలియజేస్తూ, శేఖర్ కమ్ముల్ గారు మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది, చాలా అద్భుతమైనటువంటి కథను అందించారు. ఆ లెంగ్త్ కనుక మీరు చూసుకుని ఉంటే ఇప్పుడు పొందిన లాభం కంటే మీరు ఇంకెక్కువ లాభం పొందుండేవారని ఒక ఇన్ని సినిమాలు రాసిన రచయితగా, స్క్రీన్ ప్లే రాసిన రచయితగా నా భావం. ఒకవేళ అవన్నీ లేకపోతే ఈ మాత్రం ఆడేదో లేదో కూడా నేను చెప్పలేనండి. కాబట్టి నా భావం మాత్రంగానే దాన్ని తీసుకోమని, ఇప్పుడు ఓటీటీలో బాగా చూస్తూ ఉంటుంటారు మీరందరూ, తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే కథలు రాసే వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది, కొత్త రచయితలకి. అంచేత కొత్త రచయితలారా మీరు కూడా తప్పకుండా ఈ సినిమాని చూడండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.